హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను మీ గణేష్. ప్రతాపపురి గొంతమ్మ గుట్ట దగ్గర కొంతమంది గుప్త నిధుల బ్యాచ్ ఎక్కడ పడితే అక్కడ రంధ్రాలు అవుతున్నారు. వాళ్ళకు మరి గుప్త నిధులు దొరుకుతున్నాయా లేదా ఏం తెలియట్లేదు. చాలామంది అంటున్నారు ప్రతాపగిరి గొంతమ్మ గుట్ట లోపల వజ్రాలు, వైడూర్యాలు, బంగారం చాలా ఉన్నాయి అని చెప్పి చాలామంది అంటున్నారట. అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలుస్తలేదు. అయితే దీన్ని ఆసరా తీసుకొని కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే గడ్డపారలు, పారలు, డబ్బాలు తీసుకొని పోయి ఏదో పాయింట్ అని చెప్పి ఎవరో తెలియని వ్యక్తిని గురువుని తీసుకొని వచ్చి అక్కడ ఏదో మంత్రాలు చేసి ఆడ రంధ్రాలు అవుతున్నారు. రంధ్రాలు తవ్వి లాస్ట్కు బొక్కబోర్లు పడుతూ ఉన్నారు. సో ప్రజలకు నేను ఏం చెప్తా ఉన్నా అంటే గొంతమ్మ గుట్టగాడ గొంతమ్మ అనే దేవత ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్కడ జాతర జరుగుతుంది. అది అలనాటి రోజులల్లా ప్రతాపరుద్రుడు పరిపాలించిండట. ఆ పరిపాలించినప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని ఏర్పాటు చేసుకున్నారు సౌకర్యాలు. స్నానం చేయడానికి నీళ్ళకు సంబంధించిన బావి ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు ఉండడానికి ఒక గూడు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే అందులో అండర్ గ్రౌండ్లో ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇతర వాళ్లకు సౌకర్యాల నిమిత్తం అన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొంతమంది ప్రజలు ఏం చెప్తా ఉన్నారు అంటే ప్రతాపరుద్రుడు పరిపాలిస్తే ఆయన పోయేటప్పుడు లెక్కలేని సంపద మొత్తం గొంతమ్మ గుట్టల్ని పెట్టిపోయిండు. అది ఇప్పుడు బయటికి తీయాలి అంటే అక్కడ ఒక మైసమ్మ ఉంటుంది. ఆ మైసమ్మ లోపలికి రాణిస్తలేదు. సొరంగాలు ఉన్నాయి. ఆ సొరంగాలలో భారీ మొత్తంలో గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పి చాలామంది ప్రజలు అపోహపడుతున్నారు. అలాంటిది ఏం లేదు. కేవలం అది వాళ్ళు ఒక షెల్టర్గా ఏర్పాటు చేసుకున్నారు అంతేగాని అక్కడ ప్రతాపరుద్రుడు పరిపాలించలేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉండడానికి, వాళ్ళు నిత్యం ఏదో ఒక పని చేసుకోవడానికి మాత్రమే గుట్టను ఉపయోగించారు. ఒకవేళ రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తే ఈ ఏరియాలో పెద్ద ఊర్లు ఉండేవి కదా, ఆ గుట్ట కింద పెద్ద పెద్ద ఇండ్లు కట్టి ఉండేవి కదా. ఇప్పుడు రాజు పరిపాలించినప్పుడు రాజు కింద ఏముంటారు? ప్రజలు ఉంటారు. మన ప్రజలు ఉంటే ఏముంటాయి? ఇండ్లు ఉంటాయి. అవన్నీ ఉండాలి కదా, లేవు కదా. కాబట్టి చాలామంది అపోహలు పడకూరి. ఆడ గుప్త నిధులు లేవు, పొక్కలు తవ్వకండి. చాలామంది గుప్త నిధుల పేరుతో లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారట. దాని మీద కూడా మీరు పెట్టకండి, పెట్టి లాస్ కాకండి. అది విధిరాత మనకి ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. ఒకనొక టైంలో ఇదే బొప్పారం గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక వ్యక్తి బర్రెలు కాసుకుంటాడు. సడన్గా అతను ఏం చేసిండు అంటే అడవికి బర్రెలు కొట్టుకొని పోయిండు. పోతే అక్కడ తనకు సడన్గా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డ్రంప్ దొరికింది. దాంట్లో ఒక 10 CR అమౌంట్ దొరికినాయి. ఎప్పుడు అంటే ఇది మన 1000 రూపాయల నోట్లు రద్దు అన్న టైంలో ఇది జరిగింది సంఘటన. సో అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఈ అడవిలో కొంతమంది నక్సలైట్లు ఉండేటోళ్ళట. వాళ్ళు కొన్ని డంపులు పెట్టిర్రు అని చెప్పి అప్పట్లో మాటలు వినబడ్డాయి. సో అది ఆ డంపా ఈ డంపో తెలియదు. మొత్తానికి అయితే ఒకటి దొరికింది, అయిపోయింది. ఈ అప్పటి నుండి అయితే ఈ బొప్పారం, ఈ ప్రతాపగిరి గుట్ట, ఈ సరౌండింగ్లో ఎవరికి ఈ డబ్బులు దొరికినట్టుగాను, బంగారం దొరికినట్టుగాను, ఇతర ఏమైనా వస్తువులు దొరికినట్టుగానైతే ఇంతవరకు అయితే వినలేదు. కానీ ఎక్కువ మొత్తంలో ఎక్కడైతే రంధ్రాలు అవుతున్నారు. మరి అనవసరంగా కేసులలో ఇరుక్కుంటారు, జీవితాలు నష్టం అవుతాయి. మీరు ఆలోచించండి. ఆలోచించి గుప్త నిధులు తొండవా అని చెప్పి తిరగకండి. పని చేసుకుంటేనే పైసలు వస్తాయి. అదేవిధంగా మీరు కష్టపడితేనే గెటినవుతారు. బంగారం అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి మీరు అనవసరంగా లక్షలు ఆ గురువు ఈ వాడొచ్చి పాయింట్ పెడతాడు, వీడొచ్చి గురువు ఉంటాడు, వీడు కాశీ నుంచి వచ్చి ఇక్కడ ఏదో చూపెడతాడు, కన్యాకుమారి నుంచి వచ్చి అదేమో చూపెడతాడు అని చెప్పి వీడిని తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టి తీరా వచ్చిన తర్వాత బొక్కబోర్ల పడి ఓం నమ శివాయ అన్నారు అనుకో, ఏం లేదు, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. మీతో నచ్చినోడు వాడు ఏం చేస్తాడు? మీ దగ్గర ఉన్న డబ్బంతా గుంజుకొని వాడు చక్క కాశీకో కన్యాకుమారి పోతాడు, వాడు జల్సాలు చేస్తాడు. ఇది అసలు కథ. చూస్తూనే ఉండండి జీనస్ గ్లోబల్. Please do watch and subscribe Genus Global. Thank you so much.